నేను పంచాయతీరాజ్ మన శాఖని నేను నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొంచెం చెప్తాను మీకు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడమైంది. జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలకు నిర్వహణకిచ్చే నిధుల్ని మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకు 250 నుంచి 25,000కి పెంచాం. గ్రామాన స్వాతంత్ర గణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆత్మగౌరవాన్ని కాపాడాం. సర్పంచుల ఆత్మగౌరవాన్ని. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం. ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కళ తీసుకొచ్చాం. రైతులకి అండగా మినీ గోకులాలు, నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,94,000 కుటుంబాల్లో 75,23,000 మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 5,10,000 కుటుంబాలకి 100 రోజులకు పని కల్పించాం. అలాగే ఈ అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 70 సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గిరిజన గ్రామాలకి 105 కోట్లు నిధులు అవసరమైంది. వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని వెంటనే దానికి సంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ PM జన్మన్ పథకం ద్వారా 555.61 కోట్లతోటి 613 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది.